క్షణ క్షణం నరకం అనుభవిస్తూనే ఉన్నానమ్మా. నిన్ను నేను కాపాడుకోవాలని ఆ మైసమ్మ తల్లికి ఎంత మొక్కినానో నా మనస్సాక్షికే తెలుసు. కానీ అమ్మా, గా మైసమ్మ తల్లి రాలా. ఇదిగో గా సరస్వతమ్మ రూపంలో పద్మావతి వచ్చి నా తల్లిని కాపాడింది. పెండ్లాన్ని బాగానే వెనకేసుకొస్తా ఉంటావు. నువ్వు నాటకాలు నేర్చినావురా. నడు బయటికి, నడు బయటికి, నడు బయటికి, నడు బయటికి, నడు. అమ్మా, నేను చెప్పేది. మాట్లాడబాక, 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 మాట్లాడబాక. నీ పెండ్లాన్ని తీసుకొని బయటికి నడు, బయటికి నడు, బయటికి నడు, బయటికి నడు. ఇక ఈ జన్మలో నాకు మీ మొహాలు చూపించకండి. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. తెలియక చేసిన తప్పుని క్షమించొచ్చు, కానీ తెలిసి చేసిన తప్పుని నేను క్షమిస్తే అది నేను చేసిన ఇంకో పెద్ద తప్పు అవుతుంది. చెప్పు, ఈ అమ్మ తప్పు చేసినా నీకు ఇష్టమేనా? నీకది ఇష్టమే అయితే నీ పెండ్లాన్ని నేను క్షమిస్తాను. కానీ ఆ మరుక్షణం నువ్వు ఈ అమ్మని ప్రాణాలతో చూడలేవు, ప్రాణాలతో చూడలేవు. పద్మావతి, ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, ఇక నీకు ఇంట్లో స్థానం లేదు. నువ్వు ఇంక బయటకు పోవచ్చు. ఇంకా ఈ ఇంట్లో మనుషులెవరు నీతో మాట్లాడరు. గట్లనే నువ్వు ఎవరితోనూ మాట్లాడాలని ప్రయత్నాలు చేయమాక. పో బయటికి. ఇంత పెద్ద శిక్ష. నువ్వు దాచిన నిజం నిప్పు లాంటిదని, గది ఏదో ఒకరోజు బయటపడుతుందని నీకు తెలుసు. గట్ల బయటపడ్డ క్షణం ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. తెలిసిన విషయమే కాబట్టి మాట్లాడకుండా గిడ నుండి వెళ్ళిపో. అది కాదమ్మా. అత్తమ్మా, ఈ ఒక్క తప్పు మన్నించండి అత్తమ్మా. నా గురించి నీకు బాగా తెలుసు. తొందరపాటుగా నేనే నిర్ణయం తీసుకున్నానా గా మాట వెనక్కి తీసుకోను. ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించమాక. అది కాదత్తమ్మా, నన్ను క్షమించండి అత్తమ్మా. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. పిన్నంత ఇదిగా చెప్తుంటే వినవేంటి? ముందు నువ్వు అక్కడి నుంచిలే. ధనం, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు. ఆహా, అలాగా? ఎలా మాట్లాడకుండా ఉండమంటావు? ఈ బుద్ధి నువ్వు పాఠాలు చెప్పడానికి వెళ్ళావే, ఆ రోజు ఎక్కడికి పోయింది? నేను తప్పు చేశానని అంటున్నాను కదా. తప్పు చేసినావు కదా, గందుకే లేచి బయటికి పో. సినయ్య, నన్ను క్షమించమని నువ్వైనా అత్తమ్మకి చెప్పు సినయ్య. ఈ ఇల్లు నాకు దేవాలయం, అత్తమ్మే నాకు దేవత. అలాంటిది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నా వల్ల కాదత్తమ్మా, కాదు. నేను వెళ్ళలేనత్తమ్మా, నేను వెళ్ళలేను. ఈ ఒక్కసారి నన్ను కాపాడు సినయ్య.
నేను ఈ ఇంటి నుండి వెళ్ళలేను. నువ్వు ఎంత ఏడ్చేడ్చి మొత్తుకున్నా నీ గోడీనికి ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. లే నేను లే. వెళ్ళను. లెమ్మననా? లే. నేను రాను. అత్తమ్మ. నాడు, నాడు బయటికి నాడు. అత్తమ్మ, నడు. నేను- రా నాడు. వెళ్ళిపో. నేను రాను. వెళ్ళు. పద్మావతి, ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది తల్లి? ఏయ్, ఏయ్, ఏంటమ్మా? నిన్ను ఇంట్లో నుంచి ఈ రకంగా తోసేస్తున్నారేంటమ్మా? చెప్పు తల్లి, చెప్పమ్మా. అత్తమ్మ అత్తమ్మ నన్ను ఇంట్లో నుంచి గంటేసిందట. అత్తమ్మ, దుర్గమ్మ గారు నిన్ను ఇంట్లోంచి గెట్టేసిందా? లేదు. ఎందుకే? అవును, ఏమిటమ్మా? అంత నా కర్మ, నా కర్మ. లేదమ్మా, ఏదో జరిగింది. చెప్పమ్మా, చెప్పు నాన్న. నాకు చెప్పమ్మా. ఇలా గెంటడానికి కారణం ఏంటమ్మా? నేను చదువుకున్నానని అత్తమ్మకి తెలిసిపోయింది నాన్న. నేను స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నానని అత్తమ్మకి తెలిసిపోయింది. కలెక్టర్ గారి పిల్లలకి పాఠాలు చెప్తున్న విషయం కూడా తెలిసిపోయింది నాన్న. నేనాడో చెప్పాను అమ్మా, ఇలాంటి రోజు ఒకటి వస్తుంది తల్లి అన్నాను. దుర్గమ్మ గారు నిన్ను సహించదు తల్లి అన్నాను. చెప్పాను, నేను చెప్పాను నీకు. ఇవాళ ఆ దేవతకి కోపం వచ్చింది. వస్తుంది వస్తుంది. అమ్మా 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 దుర్గమ్మ తల్లి, అమ్మా అమ్మా, ఒక్కసారి ఇలా బయటికి వస్తావా అమ్మా? ఒక్కసారి ఇలా బయటికి రా తల్లి. అమ్మా దుర్గమ్మ, అమ్మా ఏంటమ్మా ఇది? అమ్మా, పరాయి వాళ్ళ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుని కళ్ళల్లో గుచ్చుకున్నంత బాధపడతావు తల్లి. అలాంటిది నువ్వా తల్లి ఇంత పని చేసింది? అమ్మా అమ్మా, ఈ పిచ్చిది ఏం చేసిందమ్మా? ఏం తప్పు చేసిందమ్మా? అమ్మా, నేనే చదివించాను, చదువుకుంది. అమ్మా, నలుగురికి ఆ అక్షరాల్ని దానం చేస్తుందమ్మా. అమ్మా, అది తప్పు కాదు తల్లి, తప్పు కాదు తల్లి. చదువుకోవడం తప్పు అని ఏ చట్టం చెబుతుందమ్మా? ఏ న్యాయం చెబుతుందమ్మా? ఏ నీతి చెప్తుంది?
అమ్మా అమ్మా, నాలుక మీద సరస్వతి ఉంటే నీ ఇంట్లో లక్ష్మిని ఇంట్లో సిరులు కురిపిస్తుంది తల్లి. అట్లాంటి చదువు చదువుకోవడం నా కూతురు చేసిన నేరమే అయితే అమ్మా, ఇంటి కోడల్ని ఇంట బయటికి గెంటడం అనేది అది ఏ పాటి న్యాయమో నీకే తెలియాలి తల్లి. అమ్మా అమ్మా, నా బంగారు తల్లిని గుండెల మీద వేసుకుని పెంచానమ్మా. కూతుర్ని ఈ స్థితిలో చూస్తుంటే అమ్మా, మాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు తల్లి, ఆలోచించు. బాబు సేనయ్య బాబు, నీ సీతని ఇంత దారుణంగా గెంటుతున్నారయ్యా. ఇంత దారుణం జరుగుతుంటే చేతులు కట్టుకొని ఎట్లా నిలుస్తున్నావయ్యా? సత్యం, మాటలు అనవసరం. నీ కూతురు చదువుకొని తప్పు చేసినది. బయటికి బొమ్మన్నా గంతే. అమ్మా ఒక్క విషయం అమ్మా, మీకు తెలుసో తెలీదు అమ్మా, నిన్నగాక మొన్న మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కనివ్వకుండా ఆపు చేసింది ఆ చదువుల సరస్వతి. ఎవరనుకుంటున్నావమ్మా? ఎవరో చెప్పనా తల్లి? ఆ మనిషి ఇదిగో ఈ నా బంగారు తల్లమ్మా, ఈ చదువుల సరస్వతేనమ్మా. అవునమ్మా, నా కూతురే గనక కోర్టులో సేనయ్య తరపున వాదించకపోతే అమ్మా, ఆ రోజు ఏం జరిగేది? ఈ ఇల్లు ఎంత అపాయంలో పడిపోయేదో నీకు తెలీదా తల్లి? నేను నీకు చెప్పేంతటోటి కాదమ్మా. సరస్వతికి అన్యాయం జరిగిన చోట లక్ష్మి కోలు ఉండదమ్మా. నా కూతురు చదువుకుంది, నా వల్లే చదువుకుందమ్మా. ఆ మాట పక్కన పెడితే అమ్మా, ఏనాడైనా ఈ ఇంటికి కట్టుబాట్లు దాటిందా అమ్మా? భర్త మాట జవదాటిందా అమ్మా? ఏ రోజైనా ఎదురు మాట మాట్లాడిందా తల్లి? తన పెనిమిటి మాట రతనాల మూట అనుకుంటుందమ్మా నా తల్లి. అత్తమామల మాట అణుమాత్రమైనా మీరిందా అమ్మా? మాట వరుసకైనా అబద్ధం ఆడడం చేత కాదు నా తల్లికి. కోపం అనేది తన దగ్గరికి కాస్త అయినా దగ్గరికి రానివ్వదమ్మా. శాంతమూర్తి అమ్మా నా తల్లి. అమ్మా, భక్తి విషయంలో నీకు ఏ మాత్రం తీసిపోదమ్మా. అట్లాంటి తల్లి, అట్లాంటిది ఏమైపోవాలమ్మా దాని జీవితం? ఏమైపోవాలమ్మా దాని బతుకు? అమ్మా ఏ పాపం ఎరగని దానివి తల్లి, ఇంతవరకు ఏ పాపము చెయ్యందానివి. అట్లాంటిది నా ఇంటి లక్ష్మిని నీ ఇంటి మహాలక్ష్మిని చేసి
ఇవాళ ఎంత దరిద్రం అనుభవిస్తున్నాను నీకు తెలియంది కాదు తల్లి. అట్లాంటి ఈ మహాలక్ష్మిని బయటికి గెట్టడం అది 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 అవివేకం అంటారమ్మా జనం. అమ్మా తల్లి, అమాయకత్వం అంటారమ్మా జనం. అమ్మా ఆ విషయానికి నవ్వాలో ఏడవాలో తెలీదమ్మా జనానికి. అమ్మా అదంతా వదిలేయమ్మా. ఇక నా కూతురు భవిష్యత్ ఏంటమ్మా? దాని భవిష్యత్తు ఏంటమ్మా? దాని బతుక్కి ఎవరు సమాధానం చెప్తారు? చెప్పమ్మా. నా కూతురి బతుకుని నీ చేతుల్లో పెట్టింది, దాన్ని ఇలా వీధుల్లోకి నెట్టమని కాదుగా తల్లి. అయ్యయ్యో, నా కూతురు నా అల్లుడు కలుసుకుంటున్నారయ్యా అని ఊరంతా చెప్పుకున్నానమ్మా. గుండెల్లో సంతోషంతో, కళ్ళల్లో ఆనందంతో వచ్చాను తల్లి. ఇక్కడికొస్తే ఇదా నేను చూస్తున్న ఘోరం, ఇదా చూస్తున్నాను. అమ్మా దుర్గమ్మ తల్లి, అమ్మా అమ్మా, నా కూతురు మొదటి తప్పే చేసింది. అమ్మా మొదటి తప్పుగా భావించి ఇంట్లోంచి వెళ్ళిపోమనుద్దమ్మా. అమ్మా అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. జరిగిందేదో మా తప్పు జరిగిపోయిందమ్మా, తప్పు జరిగిపోయింది. ఆ తప్పు నేనే చేశాను అనుకొని, ఇది నేను చేసిన తప్పే అనుకొని తనని ఇంట్లో ఉంచమ్మా. అమ్మా మావయ్య గారు, ఇది మా ఇంటి వ్యవహారం. మీరు కల్పించుకోవడం, మా అమ్మని పల్లెత్తు మాట అనడం చెయ్యొద్దు. సీనయ్య 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 అమ్మా నువ్వు కూడా బయటికి పో. అమ్మా నువ్వే నా మాట అంటుంది. నేనే చెప్తా ఉంటాను. మీ ఇద్దరిని ఎడదీశానన్న పాపం నాకొద్దు. నువ్వు కూడా దాంతో పాటు వెళ్ళిపో. నిన్ను వదిలి నేను ఉండలేనమ్మా. అట్లని నీ పెండ్లానికి అన్యాయం జరగకూడదు. నీ పెండ్లా ఉన్న చోటే నువ్వు కూడా ఉండాలా? ఇక మాట్లాడకుండా నా మాట మీద గౌరవం ఉంటే గీడ నుండి వెళ్ళిపో.